వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురెడ్డి. ఈరోజు మన ఛానల్లో కొత్త టిప్స్ తీసుకొచ్చాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి. ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు టిప్స్ అనేది యూజ్ అయ్యేట్టు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం వెన్నుమిర్చి చేయించుకుంటూ ఉంటాం కదా, అప్పుడు ఇంట్లో మొత్తం ఘాటు అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా నార్మల్గా ఉండాలి, ఘాటు అనేది లేకుండా ఉండాలంటే ఈ టిప్ ఒకసారి ఫాలో అవ్వండి, మీకు నచ్చుతుంది. ఏం లేదు, మనం నార్మల్గా వేయించుకునే కంటే ముందు బాణలిలో కొద్దిగా సాల్ట్ అనేది వేసి ఒక హాఫ్ స్పూన్ అంతా వేసేసి అది వేడైన తర్వాత వెండుమిర్చి వేసి వేయించుకున్నామంటే ఘాట్ అనేది ఉండదు, మనకు తుమ్మలు రాదు, ఇంటి నిండా ఘాట్ అనేది అస్సలు ఉండదండి. నార్మల్గా మనం వేరుశనగ వేయించుకుంటున్నప్పుడు ఎలా అయితే నార్మల్గా ఉంటుందో అలాగే ఉంటుంది ఇంట్లో. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దామండి. నార్మల్గా మనం స్టవ్ క్లీన్ చేసుకుంటున్నప్పుడు సోప్ వాటరు, నార్మల్ వాటర్ అలా వేస్తున్నప్పుడు బర్నర్స్లో అంతా వాటర్ పడిపోయి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా. అలా కాకుండా నీట్గా క్లీన్ అవ్వాలి, బర్నర్స్లో వాటర్ పోకూడదు అంటే జస్ట్ దాని సైజు బౌల్స్ ఏదైనా తీసుకొని బర్నర్స్కి అలా క్లోజ్ చేసామంటే మనం క్లీన్ అంతా అయిపోయిన తర్వాత క్యాప్ తీసినామంటే అందులో వాటర్ అనేది పడదు అనమాట, డస్ట్ అనేది కూడా పడదు. నీట్గా ఉంటుంది అనమాట. అంతా క్లీన్ అయిపోయిన తర్వాత తీసేసి ఒక డ్రై క్లాత్ అదే బర్నర్స్ క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇందువల్ల బర్నర్స్ అనేటివి కూడా తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాం. మన దగ్గర సేఫ్టీ పిన్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని మనము పిన్లో వేసి పెడుతూ ఉంటాము లేదా బాక్స్లో వేసి పెడుతూ ఉంటాము. మనకి చిన్న పిన్స్, సైజ్ వైజ్ పిన్స్ కావాలన్నప్పుడు తొందరగా తీసుకోలేం కదా. అలాగే ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి మెటల్ బ్యాంగిల్ తీసుకొని అన్నీ ఒకే దానిలో వేసుకున్నామంటే మనకి ఏ సైజ్ కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. దీన్ని ఎక్కడన్నా హ్యాంగ్ చేసినా కూడా తొందరగా దొరుకుతుంది అనమాట. మనం ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు కూడా బ్యాగ్లో ఇలాగే వేసేసుకున్నామంటే ఈజీగా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం టొమాటోస్ తీసుకొస్తుంటాం కదా, ఎక్కువగా పండిపోయిన టొమాటోస్ తెస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి మీడియం కలర్ ఉన్నట్టు తెస్తూ ఉంటాం, కానీ అవి ఎక్కువ రోజులు ఒక్కొక్కసారి రావు, తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా. అలా పాడైపోకుండా ఉండాలంటే ఒక స్మాల్ టిప్ అండి. ఏం లేదు, ఫస్ట్ తీసుకొచ్చిన టమోటోని ఒక క్లాత్ తీసుకుని నీట్గా తుడుచుకోండి, ఎందుకంటే డస్ట్ వల్ల ఉంటే నీట్గా పోతుంది అనమాట. ఒక క్లాత్ తీసుకొని అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఏం లేదు, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని ఒక డ్రాప్ కొద్దిగా తీసుకొని హాఫ్ టీ స్పూన్ అంతా తీసుకొని మొత్తం టొమాటోస్కి అప్లై చేసుకుంటే నీట్గా మొత్తం టొమాటో మొత్తం అప్లై అయ్యేలాగా మొత్తం అప్లై చేసేసుకోండి. నేను ఇక్కడ మొత్తం హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. మొత్తం తీసుకునేసి నీట్గా అప్లై చేసేసి ఒక బౌల్లో లేదా మీరు ఏ బాక్స్లో అయితే ఈ బాక్స్ లేకపోతే కవర్లో స్టోర్ చేస్తూ ఉంటారు కదా, అందులో పెట్టేసామంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట, తొందరగా పాడవకుండా ఉంటాయి. ఫస్ట్ మనం చేయాల్సింది పాడైనటివి సైడ్కి పెట్టేసుకోండి. ఇలా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఎక్కువ రోజులు వస్తుంది. నెక్స్ట్ టిప్ అండి. మనం నార్మల్గా ఇంట్లో కొబ్బరి అనేది కొడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది, అది ఫ్రెష్గా ఉండదు, మొత్తం అంతా బంక పట్టడం అలా అయిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా అలాగే ఫ్రెష్గా ఎక్కువ రోజులు పచ్చిగా ఉండాలి అంటే జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసేసి నీట్గా అప్లై చేసేసామంటే అప్లై చేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేలా చూసుకోవచ్చు అనమాట. మనకు పచ్చి కొబ్బరి కావాలన్న ప్రతిసారి కొబ్బరికాయ కొట్టకుండా ఉన్నదాన్ని ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం నార్మల్గా షాంపూ పాకెట్స్ యూస్ చేస్తుంటాం కదా, ఆ పాకెట్ అనేది కొద్దిగా యూస్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఎక్కడన్నా సపోర్టివ్గా పెట్టింటాము, అది జారి పడిపోవడం వల్ల మొత్తం అంతా చెల్లిపోతూ ఉంటుంది, ఎక్కువ రోజులు ఆ రోజే వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా దానికి జస్ట్ ఒక క్లిప్ వేసి ఇలా పెట్టేసామంటే అది పడిపోకుండా అలాగే ఉంటుంది, నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, వేస్ట్ కాకుండా.
నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం నార్మల్గా కరివేపాకు ఊరికి వెళ్ళినప్పుడు లేదా టౌన్లోకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో అలా తెచ్చుకున్న కరివేపాకు ఎక్కువ రోజులు రావాలంటే ఫస్ట్ వచ్చేసి మనం చేయాల్సింది, తీసుకొచ్చిన కరివేపాకులో ఏదైనా పాడైపోయిన ఆకులు ఉంటే దాన్ని తీసేయాలి. మొత్తం ఒక్కొక్కసారి పురుగులు కూడా ఉంటాయన్నమాట. సో ఆ పురుగులు మొత్తం పోవడానికి నీట్గా ఒకసారి తులిపేసామంటే దానిలో ఏదైనా ఉన్నా వెళ్ళిపోతుంది అనమాట. సో మొత్తం చూసేసి నీట్గా చూసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మీరు ఒక బాక్స్లో స్టోర్ చేయండి. ఫస్ట్ ఆ బాక్స్కి అడుగు భాగాన వచ్చేసి ఒక టిష్యూ పేపర్ వేసేయండి. ఒక టిష్యూ పేపర్ వేసేస్తే ఏమవుతుందంటే వాటర్ కింద వచ్చిన వాటర్ అంతా టిష్యూ పేపర్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇంకొకటి ఏమంటే, ఇక్కడ మనం కరివేపాకు ఏదైతే విడిపించుకుంటున్నామో అది ఫ్రంట్ వచ్చేసి ఆకులు అనేటివి లేతగా ఉంటాయన్నమాట. సో ఆ లేత ఆకులను కూడా అందులోనే వేయకుండా కట్ చేసి సైడ్కి పెట్టుకోండి. ఎందుకంటే ఆ లేత ఆకులు కూడా అందులోనే వేయడం వల్ల అవి తొందరగా పాడవుతాయి అన్నమాట, నల్లగా అయిపోతాయి. సో అవి పాడవడమే కాకుండా మొత్తం అంతా మిగిలిన ఆకులు కూడా పాడైపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఫ్రంట్ ఆకులను సైడ్కి పెట్టేసేయండి. నెక్స్ట్ అందులో వచ్చేసి కొద్దిగా రేషన్ బియ్యం లేదా నార్మల్ బియ్యం ఏదైనా తీసుకొని మధ్యలో వేసేయండి. మొత్తం ఆకుల మధ్యలో వేసేస్తే వచ్చిన వాటర్ని ఆ బియ్యం అనేటివి పీల్చుకుంటాయి అన్నమాట. అలాగే పైన క్యాప్ కూడా సో ఒక టిష్యూ పేపర్ వేసేసి పెట్టేసామంటే పై భాగాన కింది భాగాన మధ్యలో వాటర్ అనేది ఎక్కడ వచ్చినా కూడా సో విత్ బియ్యము టిష్యూ పేపర్ తీసుకోవడం వల్ల నెల రోజుల కంటే 2 months కూడా రావడం గ్యారంటీ అండి. అలాగే ఈ లేత ఆకులని ఫస్ట్ 2 daysలో యూస్ చేసేసామంటే మళ్ళీ మీరు 2 months వరకు కరివేపాకు తీసుకునే అవసరం ఉండదన్నమాట. నెక్స్ట్ చూద్దామండి. మనం నార్మల్గా పేస్ట్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది అయిపోతూ ఇలా వస్తుంటుంది. సో మనం ఎంత తీసుకొచ్చి ముందర పెట్టుకున్నా కూడా పేస్ట్ అనేది ఎడ్జ్ భాగం నుంచి ఫ్రంట్ భాగానికి ఎంత తీసుకొచ్చినా కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటాము. అలా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఇలా ఒక క్లిప్ బేస్ పెట్టేసామంటే సో మనం నీట్గా యూస్ చేయొచ్చు అనమాట, పడేయకుండా. క్లిప్ వేయడం వల్ల పేస్ట్ అనేది జారిపోకుండా ఒకే చోట ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం థ్రెడ్స్ యూస్ చేస్తున్నప్పుడు ఇలా ఎన్నిసార్లు టైట్గా చుట్టేసి పెట్టినా కూడా దారం అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. సో మొత్తం ఒక్క చోట లూజ్ అయిందంటే మొత్తం రీల్ అంతా లూజ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే జస్ట్ మనం ఏదైతే చుట్టేసి పెడతామో లాస్ట్ ఎడ్జ్లో వచ్చేసి మనం యూస్ చేయని స్టిక్కర్స్ అనేవి ఉంటాయి కదా, ఒక స్టిక్కర్ని అక్కడ పెట్టేసామంటే ఆ థ్రెడ్కి అతికిచ్చేసామంటే సో నెక్స్ట్ టైం మనం తీసే వరకు ఆ స్టిక్కర్ అనేది పోదన్నమాట. సో మళ్ళీ యూస్ చేసిన తర్వాత కూడా అదే స్టిక్కర్ని అక్కడ దాన్ని అంటించేసామంటే సో మనకి థ్రెడ్ అనేది వెళ్ళిపోతుంది, లూజ్ అయిపోతుంది, ఒకటికొకటి అంటుకుని అంత చిక్కులు పడే ప్రాబ్లం లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం నార్మల్గా మట్టి దీపాలు అనేటివి దేవుడికి పెడుతుంటాం కదా, దేవుడికి గడప దగ్గర తులసి కోట దగ్గర పెడుతూ ఉంటాము. సో మనం దాని కింద ప్లేట్ పెట్టే అంత ప్లేస్ ఉండదు. సో అలాగని ఎక్కువ దీపాలకు కూడా మనం ప్లేట్లు పెట్టలేం కదా. సో అలాంటి టైంలో ఇలా కొద్దిగా అట్ట తీసుకొని కొంచెం దప్పంగా ఉండేది నోట్బుక్స్ లేకుంటే వెడ్డింగ్ కార్డ్స్ అలా వచ్చినప్పుడు ఉంటాయి కదా. సో దానిని దీపం ఏ సైజు ఉంటే దాని సైజులో కట్ చేసుకొని అక్కడ పెట్టామంటే అందులో నుంచి వచ్చిన ఆయిల్ మొత్తం ఆ పేపర్ అనేది తీసుకుంటుంది అనమాట. సో మనం క్లీన్ చేసే పని లేకుండా ఆ పేపర్ని పడేసామంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం తవ్వ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో యూస్ చేసిన ప్రతిసారి యూస్ చేసే ముందు వాష్ చేస్తూ ఉంటాం కదా. అలా వాష్ చేయడం వల్ల తొందరగా పాడవుతుంది. మనం ఎందుకు వాష్ చేస్తామంటే పురుగులు ఏదైనా పోయింటాయి అనేసి వాష్ చేస్తూ ఉంటాం కదా. సో అలా కాకుండా పురుగులు ఏది పారాడకుండా దానిపైన కలిసి చేయకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో తవ్వని పెట్టేసామంటే సో నెక్స్ట్ యూజ్ చేసినప్పుడు జస్ట్ ఒక పొడి బట్ట తీసుకొని క్లీన్ చేసామంటే సరిపోతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.